తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. ఇలాంటి స్కూల్లో మళ్ళసారి నాకు ఓపిక ఉండి ఉత్సాహంగా ఇప్పుడు తిరిగినట్టు తిరగగలిగితే పోటీ చేస్తా. లేకపోతే ఈ స్కూల్లో రూమ్ తీసుకొని పేద పిల్లల్ని మీ పిల్లల్ని నా కొడుకుగా భావించి మీ అందరినీ కూడా చదివించుకొని చదువుతోనే ఈ నల్గొండను అభివృద్ధి చేయాలి. ఈ నల్గొండ అందరూ స్మార్ట్ సిటీ అంటారు. నేనేమంటున్నాను, ముఖ్యమంత్రి గారికి చెప్పిన ఇది సూపర్ స్మార్ట్ సిటీ కావాలి. నువ్వు కొడంగల్కి ఎన్ని పెట్టుకుంటావో నాకు అన్ని పైసలు పెట్టాలి, ఒక్క పైసా కూడా తక్కువ పెట్టదని చెప్పిన. ఎందుకంటే తెలంగాణ కోసం 3 ఏళ్ళు మంత్రి పదవికి పోతే మీరు నా అమ్మడి కొట్లాడినా లేదా? ఆ 3 ఏళ్ళు కిరణ్ కుమార్ నాకు పైసలు ఇవ్వలే. ఈ 10 ఏళ్ళు అయితే అపాయింట్మెంట్ ఇవ్వలే, పైసలు వదిలిపెట్టిగా. కేసీఆర్ అపాయింట్మెంట్ ఇవ్వలే నాకు. 3 ఏళ్ళు కిరణ్ కుమార్ పైసలు ఇవ్వలే. అందుకనే రేవంత్ రెడ్డి సీఎం గారికి చెప్పిన, అన్నా నువ్వు ఏదైనా తెచ్చుకో, ఏదైనా నీకు నల్గొండ కోసం శాంక్షన్ చేస్తా, అసలు దీక్ష అసలు తెలంగాణ పోరాట యోధుడు నువ్వే అని ఎన్నో బహిరంగ సభలో చెప్పిండు మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. అందుకని ఒకటే మాటిస్తున్నా, నేను నీతి నిజాయితీగా నిప్పులాగా బతికినా, ఎక్కడ ఏవో తప్పు చేసినా, ఎక్కడ ఇన్వాల్వ్ కాలేదు. నేను నా పదేళ్ళు నేను చేసుకున్నా. నా దగ్గరికి ఏ పేదవాడు వచ్చినా ఖాళీ చేతులతో పంపలేదు. ఇవాళ ఈ స్కూల్ని మా ఆఫీసర్లు, మా డిఈఓతో పాటు అందరూ, మా ఆర్డీఓలు అందరూ ప్రతి ఒక్కరు కూడా దగ్గరుండి కట్టించిండు. లోపలికి పోతే నాకు నేను మొత్తం విధంగానే చూడాలని లోపలికి పోలే. నిజంగా నాకు చాలా సంతోషం అనిపించింది. ఇవాళ నాకు ఇక పదవుల కంటే ఎక్కువ ఈ స్కూల్ని చూసి దీంట్లో ఆని ముత్యాలను తయారు చేయాలి, ఒక ఐఏఎస్, ఒక ఐపీఎస్, ఒక సైంటిస్ట్ లాంటి వాళ్ళని తయారు చేయాలనే ఆలోచన వచ్చింది నాకు. అన్ని వసతులు పెట్టి ఉట్టిగా వేయదు. అలాగే ఇక్కడున్న ఎంఈఓ గారికి, అలాగే మన గౌరవనీయులైన మా గౌరవ టీచర్ల సిస్టర్స్కు, హెడ్ మాస్టర్ నుంచి కొడితే సిస్టర్స్ టీచర్స్ వరకు చెప్తున్నా, మీ సొంత పిల్లలను కూడా తీసుకొచ్చి జాయిన్ చేయండి. ఫస్ట్ జాయిన్ చేస్తే మీ పిల్లలు కూడా మెరిట్ ఉంటుంది, సీట్ వస్తుంది. అందులో మా లీడర్ ఎవరంటే, సార్ మా పిల్లలు నెక్స్ట్ ఇయర్ సీట్ కావాలంటే నాకు తెలియదు, దానికి ఎంట్రన్స్ ఎగ్జామ్ పెడతావు, ఎగ్జామ్ వస్తేనే నీకు ఎంట్రన్స్లో పాస్ అయితేనే నీ కొడుకు సీట్ ఇస్తుందని చెప్పిన. అట్లా ఛాన్స్ లేదు దీంట్లో పైరోళ్ళకి అని చెప్పిన. అందుకనే మీరు కూడా ఇంత మంచి ఫెసిలిటీ ఉన్నప్పుడు ప్రైవేట్ స్కూల్లో కూడా ఈ విధంగా లేదు. టీచర్స్ కూడా ప్రైవేట్ స్కూళ్ళ కంటే ఇక్కడనే ఎక్కువ. నారాయణ కాలేజీకి పోండి, గవర్నమెంట్ కాలేజీకి పోండి, అట్లా అక్కడ ఉట్టి డిగ్రీ చేసిన వాళ్ళు ఉంటారు. ఇక్కడ పిహెచ్డీ చేసి గ్రూప్ సర్వీస్ చేసి ఏ ఉద్యోగం రాక లెక్చరర్ ఉద్యోగం చేసిన వాళ్ళు ఉంటారు. ఇక్కడ ఎందుకు పోతున్నా ఎవరికి అర్థమైతలేదు. పట్టిస్తే ఎంతో మంది, వందల మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకుంటున్నారు. నాకే ఇట్లా ఛాన్స్ వస్తే తప్పకుండా నేను ఎప్పుడైనా ఎడ్యుకేషన్ మినిస్టర్ అయితే మాత్రం ఈ కార్పొరేట్ స్కూళ్ళన్నీ కూడా బంద్ చేసేది ఖాయం. గవర్నమెంట్ స్కూళ్ళనే చదువుకోవాలి. విద్య అనేది నాన్ ప్రాఫిటబుల్. అది యాక్ట్ చట్టం ఉన్నది, 25% పేదోళ్ళకి సీట్లు ఇవ్వాలని. ఆ చట్టాలకు తూట్లు పొడిచి ఈ దొంగలు ఇవాళ కార్పొరేట్ పేదవాళ్ళను దోసుకుంటున్నారు. నల్గొండ పట్టణం కలెక్టర్ గారు ఆఫీసర్ల సహకారంతో తప్పకుండా మీరు 3 సంవత్సరాలు కాదు, ఈ 2 సంవత్సరాలే చూడండి, కార్పొరేషన్ ద్వారా నిధులు తెచ్చి ప్రతి పేదవాడికి ఇల్లు కట్టించే కార్యక్రమంతో పాటు ప్రతి డ్రైనేజ్ వ్యవస్థతో పాటు పూర్తి తెలంగాణలో 12,000 కోట్లు ఒకటేసారి ఇవాళ ఫిబ్రవరి 7వ తారీఖు హైబ్రిడ్ యాన్యుటీ మోడల్ కింద టెండర్లు పిలుచుకున్న నా డిపార్ట్మెంట్లో 12,000 కోట్లు ఆర్బీఐ గ్యారంటీతోని. కాంట్రాక్టర్లు భయపడితే నీకు ఆర్బీఐతోని క్యాబినెట్లు, మేడారంలో క్యాబినెట్లు అప్రూవ్ చేయించిన. ముఖ్యమంత్రి గారు చెప్పగానే క్యాబినెట్లో పెట్టిండు. కాంట్రాక్టర్కు నెల బిల్లు వచ్చే విధంగా. ఇక్కడ దేవరకొండ రోడ్డుకి వెళ్ళి మన కనగల్లు, మరిగూడెం, మన మాల్ వరకు, దేవరకొండ వరకు, అక్కడి నుంచి దిండి వరకు కూడా 4 లేన్ రోడ్డు పెట్టిన 200 కోట్లు. చిట్యాలకెళ్ళి భువనగిరికి 4 లేన్కు 180 కోట్లు పెట్టిన. ఇవన్నీ కూడా వచ్చే వారం 10లో టెండర్లు ఉన్నాయి. అట్లా తెలంగాణ మొత్తం కూడా పెట్టినాం. నాది ఒకటే కోరిక, మీ అందరూ కూడా మీరెక్కడ పిల్లలున్నా, ఎక్కడ పేదవాడున్నా చదువుకుంటారంటే మీ చేతులంతా సాయం చేయండి. ఒక కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఒక్కడే చేసేది చాలదు. మనము మన భార్య పిల్లలు బాగున్నప్పుడు పక్కింట్లోనూ, మన గల్లీలను, మన ఇంటి పక్కకు, మన ఊర్లోనూ ఈ పేదవాడు ఉంటే ఓ 1000 రూపాయలు ఇచ్చి సాయం చేసి చదివిస్తే పోయేది ఏం లేదు. అందుకనే నేను ఎప్పుడు కూడా ఒకటే కోరుతా, నేను సమాజంలో ఉన్న పేదవాడిని, అంటే ఒక ప్రభుత్వం ఒక్కటే ఇంత పెద్ద దేశంలో పైకి రాలేదు. నీ డబ్బులు దాచుకొని ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళకి లంచాలు ఎత్తుకుంటా, నువ్వు వెనక కొట్టుకుంటా, ఇంత కష్టపడే బదులు నువ్వు పిల్లల్ని దగ్గర తీసుకొని పేదవాడిని చదివిస్తే ఇంత పుణ్యం వస్తుంది, ఆ పేద కుటుంబం కూడా బాగుపడుతుందని చెప్పి. అందుకని ఈరోజు ప్రకాశం బజార్లో వెలిచిన ఈ స్కూల్లో
జరిగే విద్యార్థికి వచ్చే సంవత్సరం 500 కెపాసిటీ 500 వరకు విద్యార్థులు తీసుకుంటూ ఇంకా ఎక్స్పాన్షన్ కావాలంటే పక్కకు కూడా 2 క్వార్టర్లు నార్ డిపార్ట్మెంట్లో ఉన్నాయి కాబట్టి అదేం పదవి నీ ఒక సంతకం పెడితే ఆ 2 క్వార్టర్లు కూడా ఖాళీ అవుతాయి. దానికి కూడా కూడా అవసరం ఉంటే స్ట్రెంత్ పెరిగితే అక్కడ కూడా కట్టిస్తాం. కానీ ఫస్ట్ ఇక్కడ 1-2 ఇయర్స్ రిజల్ట్ చూస్తాను నేను. రిజల్ట్లో నేను అనుకున్న విధంగా పిల్లలు ఉత్సాహం చూపుతున్నా, టీచర్లు ఎంకరేజ్ చేస్తున్నా, కలెక్టర్ గారు మానిటర్ చేస్తున్నా, డిఓ గారు మానిటర్ చేస్తున్నా. ఇవన్నీ చూసిన తర్వాత ఆ బిల్డింగ్ని కూడా మొదలు పెట్టాలని నిర్ణయించుకున్నా. ఈలోగా ఈ జూనియర్ కాలేజ్, ఎన్జీ కాలేజు, ఎంపీఆర్తో పాటు యంగ్ ఇండియా స్కూల్ పూర్తి చేయడం, మహిళా సంఘాలతో పాటు మొన్ననే 5 కోట్లు పెట్టి సబ్స్టేషన్తో మన పెట్రోల్ బంకు కలెక్టర్ గారు మేము విజిట్ చేయడం జరిగింది. అది ఏప్రిల్లో స్టార్ట్ చేస్తున్నాం. మహిళా సంఘాల వాళ్ళే నడిపించుకుంటారు. ఇంకా 30 ఏళ్ళకైనా నీకు జబ్బు వస్తుందా లేదా అని తెలుస్తుంది. ఆ మిషన్ తెప్పించిన వేరే దేశంకి వెళ్ళి. దాంతోపాటు బ్లడ్ టెస్ట్ కూడా ఇస్తే 40 నిమిషాల్లో రిపోర్ట్ వస్తుంది. దాంతోపాటు ఈసీజీ మిషను, ఆ 2-3 మిషన్లు కూడా కలెక్టర్ గారు నేను స్టార్ట్ చేయబోతున్నాం. దాంతోపాటు చివరిగా నాక్ బిల్డింగు, నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ అంటే ఆర్ఎన్బి శాఖ కిందనే 20 కోట్లతోని మీరు చూసిండ్రు. మన పాత ఐటీఐ దగ్గర బిల్డింగ్ కట్టి గ్రౌండ్ ఫ్లోర్ ఇలా ఓపెన్ చేస్తున్నాం. 60 మంది అక్కా చెల్లెళ్లకు కుట్టు మిషన్ ఇవ్వడం, అందులోనే అలా మార్బుల్ పాలిషింగ్ కానీ, కార్ మెకానిక్ కానీ 4 ఫ్లోర్లలో 1000 మంది ట్రైనింగ్ ఇచ్చే విధంగా. దాంతోపాటు మన ప్రైవేట్ ప్రతి స్కూల్ కాలేజ్ పక్కకే మనం సెట్ఫిన్ కూడా పెట్టి దాదాపు నెలకు 800 మంది మహిళల్ని నేర్పిస్తున్నాం. ఇవన్నీ జరుగుతున్నాయి తప్ప నేను రోజు వచ్చి రోడ్ల మీద స్పీచ్లు చెప్పే అవసరం నాకు లేదు. నాకు బాధ్యత ఉంది. ఈసారే కాదు మళ్ళా జన్మలో కూడా మీకు ఎంత చేసినా తక్కువనే నేను. అందుకనే ఈ అన్ని కార్యక్రమాలు ఎక్కువ ప్రచారం చేయకుండా చేసుకుంటూ పోతున్నా. ఏ డిపార్ట్మెంట్లో అవసరం ఉన్నా నిధులు తెచ్చుకుంటున్నా. నేను తెలంగాణ కోసం మంత్రి పదవి వదిలిపెట్టిన వాడిని నా నల్గొండని మన హైదరాబాద్ వాళ్ళు కూడా వచ్చి నల్గొండ చూసి రావాలరా, నల్గొండ బాగుందని. లతీఫ్ షా గుట్ట కూడా ఇలా ఘాట్ రోడ్ సగం పూర్తయింది. అవతల బ్రహ్మంగారు గారి గుట్ట శివాలయం కూడా సగం పూర్తయింది. రేపు మీరు మే నెలలో కారేసుకొని కూడా పైకి పోయి ఆడ దర్గాను దర్శించుకోవచ్చు, అటుపోతే శివాలయం దర్శించుకోవచ్చు, బ్రహ్మంగారిని దర్శించుకోవచ్చు. మీరు ఎప్పుడైనా ఊహించిందా 150 కోట్లతో ఘాట్ రోడ్ కడతా అని? అది మీకు చెప్పినా, నేను ఇప్పుడు హామీ ఇచ్చిందా? ఇవన్నీ కూడా ఆ 2 గుట్టలు కూడా రోపేతో కూడా మన గుట్టల పిల్లలకు సాయంత్రం పూట కొంచెం టైం పాస్ కావాలని గడ్కరీ గారితో చెప్పి 250 కోట్లు రోపే కూడా పట్టిస్తున్నాం వాళ్ళకు. ఇవన్నీ కూడా ఎందుకంటే నన్ను నమ్మి నేను ఎవరో తెలియదు, మామూలు రైతు కుటుంబంలో వచ్చిన వాడిని ఇంత పెద్ద నాయకులు చేసినప్పుడు మీ రుణం ఎన్ని చేసినా తీసుకోలేను, తప్పకుండా తీర్చుకునే ప్రయత్నం చేస్తానని తెలియజేసుకుంటూ